మోతాదులో నిద్రమాత్రలు వేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిన గాయని కల్పన ప్రస్తుతం కోలుకుంటున్నారు. తన భర్తపై మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, దాన్ని ఆపేయాలని విజ్ఞప్తి చేస్తూ తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. తన భర్తతో విభేదాలు లేవని, భర్త కుమార్తెతో సంతోషంగా జీవిస్తున్నానని స్పష్టం చేశారు. తాను 45 సంవత్సరాల వయసులో భర్త సహకారంతో PhD LLB చేస్తున్నానని తెలిపారు. ఒత్తిడి కారణంగా నిద్ర పట్టలేదని, వైద్యుడు సూచించిన ప్రిస్క్రిప్షన్లో టాబ్లెట్స్ ఓవర్డోస్ తీసుకున్నారని చెప్పారు. అందువల్లే స్పృహ తప్పి పడిపోయానని, తన భర్త సరైన సమయంలో స్పందించడం వల్ల మీ ముందున్నానని అన్నారు. త్వరలోనే మళ్లీ పాటలతో అలరిస్తానంటూ వీడియో విడుదల చేశారు. కల్పన రాఘవేందర్ని. న్యూస్ లో, మీడియాలో నా గురించి, నా భర్త గురించి ఒక తప్పైన ఒక విషయం సర్క్యులేట్ అవుతుంది. దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు సే ఐఎమ్ 45 years old. ఈ ఏజ్ లో నేను PhD చేస్తున్నాను, LLB చదువుకుంటున్నాను. అన్ని మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల. సో చాలా విషయాలు చేస్తున్నాను. అండ్ ఫర్ టుడేస్ మ్యూజికల్ ఇండస్ట్రీ ఐఎమ్ ట్రైంగ్ టు అప్డేట్ మై సెల్ఫ్. ఐఎమ్ ట్రైంగ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సర్ట్స్. ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్ర పడట్లేదు. చాలా సంవత్సరాలు నిద్ర రాకుండా కష్టపడుతున్నాను. సో డాక్టర్ దగ్గర ఇన్సోమ్నియా ఇష్యూస్ కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. ఆ ప్రిస్క్రిప్షన్ లో ఉన్న మెడిసిన్ ఆ పర్టికులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ పొజిషన్ కి స్టేట్ కి వెళ్ళి